ఇది చేపను కోసినట్లేదండి, ఒక చిన్నపాటి పొట్టేలను కోసినట్టుంది. పెద్ద చేప కదా అందరు తినేది. ఇప్పుడు ఫ్యామిలీలు వేరే వేరేగా అయిపోయినాయి. ఆ ఉమ్మడి కుటుంబానికి కలిపిందే ఈ చెరువు చేపలు పట్టడం. చాలా హ్యాపీగా ఉంది. చేప కూర, మళ్ళీ చేపగుడ్డు ఫ్రై, చేపగుడ్డు ఫ్రై, చేపల కూర. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూడండి నా చేతిలో ఎంత పెద్ద చేప ఉందో. ఈ చేపని ఈరోజు మేము కూరైతే చేస్తాం. ఏ విధంగా చేస్తాం వీడియో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చేపని మా ఆయన నీట్గా క్లీన్ చేసి ఇస్తాడు. ఎంత పెద్ద బండో చూడండి, ఎంత పెద్ద రాయో. దీనికంటే డబుల్ ఉంది ఈరోజు మేము వండుకొని తినబోయే చేప. వణికిపోతుంది చూడు. 11 kgs గండి ఇలా వచ్చి చేప. అబ్బోయ్, ఈరోజు దీన్ని ఫ్రై చేయబోతున్నాం. కూర ఫ్రై కదా కూర. ఇప్పుడు ముందుగా నేను కూర చేసే ముందు నీట్గా క్లీన్ చేసి కృపాకి ఇచ్చేస్తా. చాలా బరువు ఉందండి. ముక్క ఏందన్నా? లిమిట్ ముక్క నీళ్ళని ఎత్తుకురండి రా దగ్గర నుంచి తెచ్చేస్తాను. తాగేదాన్ని బయట చేస్తాను. 10 నిమిషాలు ఆగు, వృత్తాను బయట కలిగిపోతుంది. పర్వెంట్ చేప అయిపోద్దా, గండి చేప అయిపోద్దా కొట్టి? నీళ్ళు వస్తే గబర్ అయిపోద్ది. ఇది అలి కావట్లా. దూకుడులో పెట్టుకుని నీళ్ళు తినిపెట్టుకుని మట్టే అవ్వదుయా. అక్కడే కట్ చేసి అక్కడే పెట్టేయచ్చు. మట్టే అవ్వదు. అది నీళ్ళు కలిస్తే రాదు, బలపడ బాదు, జారిపోతుంది. చేత్తో చల్తా కానీ చేత్తో చల్లరా. నువ్వు వాడు రాముడు కచ్చి కాల్చుకో వద్ద కట్ట పైకి చేతికి కోసం. లేట్గా నార తీసినట్టు తీయప్పుడు మ్యాజిక్. త్వరగా చేయాలంట. పెద్దపోతుంది. అయిపోయింది అక్క. లైట్ ఉంటే ఆడుంటే దొందలు చెల్లితే లైట్ ఉంది మనకి. ఉందే తెచ్చున్నాం అంటే పురుగులు వచ్చేస్తాయి కాబట్టి. ఇక్కడ మా ఆయన చేపకు వస్తా అన్నాడు. అక్కడ అక్కోలు అన్నం వండుతా అన్నారు. ఆ వంట కూడా చూపిస్తాను. పెద్ద దెబ్బరండి. ఒక విందు లాంటి భోజనం. పల్లి కావట్లేదు. దీంట్లోనల్లా అయిపోయిందిలే. అన్నమే అక్క, అన్నమే లైట్ అయిపోద్ది. చేప రెడీ అయిపోయింది. ఏమనుకుంటున్నారా?
ఎక్స్ప్రెస్. అవును. తీయ ఎన్ని ఎత్తి పెట్టియా మామకి గుడ్లు కుట్టించాలి. మా ఆయన చేప కోస్తుండగా తొందరగా కొయ్యాలని తొందర చేశారు మా అక్క వాళ్ళు. అన్నం వండుతా అంతే, అన్నం అయిపోద్దా చేప అయిపోద్దా అన్నట్టుగా. చేపే ముందైపోయేట్టుగా ఉంది, అన్నమే లేటుగా ఉంది. అక్క చేపే తొందరగా వచ్చేస్తుంది కూర చేయడానికి. అన్నం చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చేపల కూర కావాల్సిన టమాటాలు, ఎర్రగడ్డలు, చింతపండు, ధనియాల పొడి. నేను వడుము తెచ్చున్నా అక్క, వడుము కానీ వేద్దామా? అన్నం ఎత్తి రెడీ అవుతుంది. ఎంతమంది తింటారు అక్క మామూలుగా అయితే? 20 మంది రైస్, 20 మంది పైనే తింటారు. మేము చాలా దూరం అయితే వచ్చాం ఫ్రెండ్స్. రాత్రికి ఎట్టుంటాయో ఏనుగులు వచ్చి పెద్ద ముక్కలు అవుతున్నాయి. నువ్వు ఎంత సన్నం చేసినా అంతే ఇదే సైజులో హాయ్ చెప్పండి అన్న. హాయ్ ఉంటే మధ్యలో చేసాం నేర్పించు. ఇది చేపను కోసినట్లేదండి, ఒక చిన్నపాటు పొట్టేలను కోసినట్టు ఉంది. పెద్ద చేప కదా. చేప ఏమో కానీ తలను మాత్రం చాలా నీట్గా చేసుకోవాలి. మనం కూర టేస్ట్ అంతా దీంట్లోనే ఆధారపడి ఉంటుంది. అందుకు రూపాయలు ఇంటి దగ్గర పోయి సెలాన్ పెట్టించుకురా పోయి అని అడిగిందా? రెండు పనులు చేయించేదాన్ని. బొచ్చు తల కానీ అంటే అదే ఒక 3 కిలోలు, అదే ఒక కూర వద్ది తలే ఉంటుంది. అదే కూర టేస్ట్ కూడా బాగుంటుంది. బొచ్చు టేస్ట్ కదా, అదే బాగుంటుంది. ఈ దవడ చెక్కులు కూడా బాగుదానికి. నూనె వడిమి అంతే వేసి ముందే పసుపు, కల్లుప్పు. కల్లుప్పు అంటే రాళ్ళుప్పు అని అర్థం. పది మందిలో ఒక పాము సావదంట. ఈ 10 మందిలో ఈ వంట మరి ఎలా వస్తుందో తెలియదు. ఒకరు కాదు కోసింది ఒకరు, అందరూ తలాగ చేసి వండుతున్నాం. ముక్కలు మాత్రం హెవీగా ఉన్నాయండి, మంచి సైజు. తింటే ఇలాంటి చేప తినాలబ్బా, ఇలాంటి ప్లేస్లో తినాలి. చుట్టూ అడవి, ఒక పెద్ద రాయి మీద దాదాపు ఒక 20 మంది. చేపలైతే మసాలాలు వేసేస్తున్నాం. ఇది మా నెల్లూరు స్టైల్ అండి.
వంట చేసే విధానం. చిత్తూరులో నెల్లూరు స్టైల్ చేప పులుసు. ఇంటి దగ్గర ఆడించుకొచ్చిన మిరప్పొడి, దీంట్లో మిరపకాయలతో పాటు కొంచెం ధనియాలు అవి వేసి ఆడిస్తారు. అబ్బా ఎర్రగా ఉండే ఆయన, చిన్న ఘాటు. ఆయన టేస్ట్ చూసింది, మిరప్పొడి టేస్ట్ చూసాడు. మిరప్పొడి ఇందాకేసాలి మళ్ళీ పసుపు. చింతపండుని నీట్గా కడిగి నానేసి పెట్టుకున్న చింతపండు గుజ్జులాగా చేసి ఆ కూరలో అయితే పోస్తున్నామండి. చూడండి, మామూలుగా నెల్లూరు పద్ధతిలో ఏంటంటే చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయరండి మా వాళ్ళు. ఆ నీసు వాసన చింతపండు పులుసు ద్వారానే పోద్ది అనమాట. అది చింతపండు పులుసు అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటాం, వేస్తాం. కల్లుప్పండి ఒకరు చూసుకుంటూ వేసుకుంటున్నారు. అంటే ఎంతమంది కదా, ఒకరికి నచ్చద్ది ఒక్కొక్కరు నచ్చదు కదా, దాన్ని బట్టి కూరని అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తుంటారు అనమాట. కానీ అట్ట చేసిన ఘాటుగా చేస్తారు. మా వదిన కేక, మా వదిన కేక. అసలు ఒకటి తక్కువ అయిపోయింది అనుకుంటున్నాము, ఒకటి తక్కువ అయింది. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాంటి రోజు మా జీవితంలో వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదండి. అసలు తలుసుకుంటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ నెల్లూరు, ఎక్కడ చిత్తూరు, ఒక పెద్ద రాయి మీద ఇలాగ వంటలు చేసుకొని ఇక్కడే ఒక నైట్ ఉండబోతున్నాం అంటేనే చాలా అంటే చాలా విచిత్రంగా ఉందండి. ఈరోజైతే ఒకలా పర్వాలే, చేపల వేట కూడా బాగా గడిచింది. మాకు పడ్డ చేపల్లో ఒక చేపని, పెద్ద చేపని కోసి ఇలాగ కూర చేసుకొని అందరం అయితే భోంచేయిపోతున్నామండి. కూర కూడా బాగా ఉడికింది, చూడొచ్చు. కలర్ మాత్రం అదిరిపోయిందండి. నూనె కూడా ఉడికి బాగా తేలింది. ఇంకా దబరి దించేసి అందరూ భోంచేస్తాం అన్నమాట. కూర ఎట్టంది అక్క? అబ్బో, వీడియోలో చాలా రోజుల తర్వాత పడుతుంది. అన్నిటికీ కూరతో పాటు ఇలా అందరూ కూర్చొని తినడం అద్భుతం, అమోఘం. ఏ చెప్పాలంటే ఒక ఊరు లాగుందండి. కొత్తగా అక్కడొక జత, అక్కడొకరు. ఈరోజు చెన్నై ముంబై IPL మ్యాచ్ చూస్తూ భోజనాలు చేస్తున్నాం అందరూ హ్యాపీగా. ఉమ్మడి కుటుంబంలో ఇలాగే కదా, అందరూ చోటు కూర్చొని అందరు తినేది. ఇప్పుడు ఫ్యామిలీలు వేరే వేరేగా అయిపోయినాయి. ఆ ఉమ్మడి కుటుంబాన్ని కలిపిందే ఈ చెరువు చేపలు పట్టడం. చాలా హ్యాపీగా ఉంది. చేప కూర, మళ్ళీ చేపగుడ్డు ఫ్రై, చేపల కూర. సూపర్. భోజనాలు అయితే అయిపోయినాయండి. భోజనాలు అయిపోయి ఇంకా పడుకోవాలని పక్కలైతే వేసుకుంటూ ఉన్నారనమాట. ఇంతలో ఇక్కడ మాకు ఒక గెస్ట్ అయితే ఎదురైంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది తేలండి, మంటగొబ్బ అంటారు కదా, నల్లగా ఉంటుంది. అదైతే ఈ రాళ్ళు కింద ఇక్కడ ఉండింది. ఈ పొగలంతా ఎండలు ఉంటాయి కదా, ఎండలకి రాళ్ళు కింద ఉంటాయి. ఈ నైట్ టైము చల్లని వాతావరణానికి బయటకు వచ్చేస్తాయి అనమాట. తప్పు దీనిదైతే కాదు, ఎందుకంటే ఇది రోజు తిరిగే చోటే కాబట్టి. మేము తెలియక ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడైతే ఇలా పరాన్న జీవులు అయితే ఉన్నాయి. ఈ నైట్కి దేవుడి మీద భారం వేసుకొని అలా గడిచిపోవాలి. ఎందుకంటే ఇక్కడ చూసారుగా ఎంత పెద్దగా ఉందో అది తేలు. ఇలాంటివి ఇంకా ఎన్నెన్ని ఉంటాయో ఇక్కడ. ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఈ నైట్ గడిపి తెల్లవారుజామున ఏరే ఊరికైతే ప్రయాణం అయితే ఉందండి, ఏరే చెరువుకి.
ఎందుకంటే ఈ చెరువులో మాకు అనుకున్నంత రీతిగా చేపలు అయితే పడలేదు. కొద్ది గొప్ప తక్కువగా పడ్డాయి చేపలు. పడ్డ వారికి పెద్ద చేపలు పడ్డాయి కానీ తక్కువ చేపలు పడ్డాయి అనమాట. అది మన ఫిషింగ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది, చూడండి. మా ఇల్లు అయితే రెడీ అయిపోయింది. నాకు చూశారు కదా మంటగొబ్బు వచ్చింది. దీంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మా వాళ్ళు అందరికీ అయితే చెప్తున్నాను, ఇలాంటిది ఒకటి తెచ్చుకోండి, ఇట్లా మనం బయట వచ్చేది అంటే వాళ్ళు వినిపించుకోవట్లేదు అబ్బా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. తెల్లారైతే అయ్యింది. నైట్ పూట ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకుండా అందరూ సురక్షితంగా జాగ్రత్తగా ఉన్నామండి. ఇప్పుడైతే ఏరే ఊరికైతే బయలుదేరేస్తున్నాం. ఇదిగో కనిపిస్తుంది కదా, ఈ చెరువులోనే చేపలు అయితే పట్టింది మేము. చెరువు కూడా చిన్న చెరువు అండి. చేపలు మాత్రం చాలా పెద్ద సైజు చేపలు అయితే ఉన్నాయి. తక్కువగా ఉన్నాయి చేపలు, మాకు ఎక్కువైతే పడలేదు. కనీసం మాకు ఇంత దూరం వచ్చాం కదా, కూల్ గిట్టుబాటు కూడా కాలేదనమాట. కొంచెం లాస్గానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏరే చోటుకైతే వెళ్ళిపోతున్నాం. మరి ఆడ ఎట జరగద్దో తెలియదు. తక్కువలో తక్కువ పడ్డాయి చేపలు. అవును, ఒక్కరి ప్లేస్లో కూడా కలలేదు, డల్గా ఉన్నది. ఈ చెరువులో చాలా అంటే ఈ చెరువు పెద్ద చెరువు, దీంట్లోనే చేపలు ఉన్నాయి, కొరవట్లో చేపలేదు అన్నారు. అనుకున్న చెరువులోనే అసలు చేపలు లేకుండా పోయినాయి. ఇంకా మేము వెళ్ళే చెరువులు ఎట్లాంటివో తెలీదు. చేపలు ఉండాలి, అందరికి చేపలు మంచిగా పడాలని కోరుకుంటున్నాం. అన్నీ సర్దేశాము. పాపం చాలా అలసిపోయారు. సామానాలు మోసుకోవటం, తెప్పలు మోయటం, ఇవన్నీ చేసి చేసి అలసిపోయింది. ఒక ఇంతతే వీటికి మరింత అలసట కలిగి చేసింది చేపలు పడకపోవటం. చేపలు పడి ఉంటే ఇదంతా పెద్ద పని అనిపించదు. చేపలు పడి ఉంటే చెరువు మాత్రం చాలా విచిత్రంగా ఉందండి. చూడండి, అసలు చెరువు లాగుంది. అదే చిన్న గుంటున్నట్టు ఉంది. ఇక్కడ నుంచి చూస్తే చిన్న కాలువ. థ్యాంక్స్ అమ్మా. కొంచెంసేపు ఇంత ఉంది. కల్పన ఎద్దు పాలు పడిపోతుంది. యాండియా బాగా పెట్టుకో. ఓకేనా, బాటిల్ ఆడ ఉంది. కల్పన మీ బాటిల్కి నీళ్ళు పెట్టాడు పెట్టున్నా.